సోమవారము 1వ తారీఖు జనవరి 1. నేను 21,479 దీన్ని రెసిస్టెంట్గా తీసుకున్నా. అంతకుముందు రోజు ఇది హై, ఇది లో, క్లోజింగ్, ఇది క్లోజింగ్, ఇది హై, ఇది లో. నేను క్లోజింగ్ దగ్గర నుండి దీన్ని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ లైను 21,479. ఈ 480 పైన 500 ఉంది కాబట్టి ఇంక అక్కడ దాకా వెళ్ళదని చెప్పేసి ఇక్కడ పుట్టు బై చేయడం జరిగింది. అది పైకి వెళ్ళింది, ఎమ్మటే ఎగ్జిట్ అయిపోయినా. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతే 500 దాటిందంటే 50 ఎట్లయినా ఎక్కువే పైకి పోయిందని చెప్పేసి ఎమ్మటే ఎగ్జిట్ అయిపోయినా. అప్పుడు 1,100 అంత లాస్ వచ్చింది. ఆ రోజు 1,100 లాస్. ఫస్ట్ డే అనుకున్నా, జనవరి 1 తారీఖే లాస్ వచ్చింది ఎట్లా అని చెప్పేసి కొంచెం ఫీల్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి మంగళవారం. సేమ్ నేను ఎక్కడైతే పుట్టు బై చేశానో అదే ప్లేస్లో పుట్టు బై చేయడానికి రెడీగా ఉన్నా. అది ఎట్లా అంటే నిన్నటి ఓపెనింగు హై, క్లోజు, లో, హై, ఈ రెండు చూసుకున్నాను అనమాట. చూసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ చేసింది. నిన్న నాకు డౌట్ వచ్చింది, నిన్న ఇంత పెద్ద ఫాల్ వచ్చిందంటే మళ్ళీ పడే అవకాశం ఉందేమని చెప్పేసి కరెక్ట్ ఇక్కడే బై చేశా, పుట్టు బై చేయడంలో అది ఫాస్ట్గా వచ్చేసింది. ఇక్కడ దాకా వచ్చింది 21,400 నుండి మళ్ళీ పైకి పోయిద్దేమో అని ఇక్కడ అమ్మటి సెల్ చేసేసాను. అక్కడికి లాట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ రోజు ఎక్స్పైరీ అనమాట. 20,000 ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు మంగళవారం. ఇట్లే ఉంచుంటే 40 దాకా వచ్చేది. ఆ రోజు 20,000 ప్రాఫిట్. నెక్స్ట్ డే బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. మార్కెట్ ఆ రోజు కూడా బాగా ఫాల్ అయింది. అంటే మంగళవారం ఎట్లా ఫాల్ అయిందో సేమ్ బుధవారం కూడా ఫాల్ అయింది. ఇదే విధంగా ఇది కూడా ఫాల్ అయింది అనమాట. దాదాపు 21,660 నుండి 21,554 ఇంతవరకు ఫాల్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ పడంగానే మళ్ళీ పుట్టు బై చేశా. పుట్టు బై చేసి ఇక్కడ దాకా వెళ్ళిద్దని 500 వరకు ఉండొచ్చు ఈరోజు అని ప్లాన్ చేసి ఇక్కడ పుట్టు బై చేశా. అది ఎమ్మటే పైకి వచ్చేసింది. పైకి రావడంతో ఇక్కడ 5,000 లాస్ వచ్చింది. 21,680 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. అంటే స్టాప్ లాస్ అక్కడే పెట్టా. ఎగ్జిట్ అయిపోయినా ఆ రోజు 5,000 లాస్ వచ్చింది. లాస్ట్కి వచ్చింది కానీ నేను ఆ రోజు అంత పైకి వచ్చి కిందికి పోవాలని ప్లాన్ చేయకపోవడం వల్ల 5,000 లాస్ వచ్చింది. ఓకే, తర్వాత గురువారం రోజు మార్కెట్ నేను పుట్స్ బై చేయడానికి ప్రిపేర్ కావడానికి కారణం ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట ప్రజెంట్. ఇది ఎప్పుడు పడిద్దో అని అంత కంగారుగానే ఉంటుంది. ఎక్కువ పుట్టు బై చేయడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అదే డౌన్ సైడ్లో కానీ ఉంటే, కింద ప్రాంతాల్లో కానీ ఉంటే కాల్ బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి పుట్టుకే ఎక్కువ నేను పుట్టుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అనమాట.
గురువారం రోజు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేసు 21,600 దాటినమంటే నాకు డౌట్ వచ్చింది అనమాట. ఈ 600 నుంచి 7 దాకా పోయే ఛాన్సెస్ కూడా ఉంది అని. ఓకే, 7 దాకా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి తొందరగా పుట్టుబడి చేయడానికి నేను చాలా వెయిట్ చేసిన. ఇక్కడ నుండి ఇక్కడ వరకు పోయేసరికి 21,660. ఇక్కడ చాలాసేపు మార్కెట్ హాల్ట్ చేసింది, టైం తీసుకుంది అనమాట. ఇది పైకి పోవట్లేదు ఎక్కువ. నాకు ఈ ప్యాటర్న్ కొంచెం లైట్గా వచ్చిందంటే ఇలా పైకి పోయి ఈ కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. తర్వాత ఇట్లా కిందికి దిక్కుంటూ వచ్చిందంటే ఒకసారి పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇలాంటి ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు ఈ ప్యాటర్న్ కూడా ఉంది ఆల్రెడీ. ఈ సేమ్ ఇలా రావడంతో నేను ఇక్కడ ఈ ప్రాంతంలో బై చేసి ఎక్కువసేపు ఉండలేదు. అప్పటికే టైం డీకే అవుతుంది కాబట్టి ఒక 3,000 రాగానే ఎగ్జిట్ అయిపోయినా. ఇంక ఇక్కడ దాకా కూడా ఉండలేదు, ఈ ఒక్క క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయినా. 3,000 ప్రాఫిట్ వచ్చింది. ఫ్రైడే సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దామని వెయిట్ చేశాను. ఈ ప్రాంతంలో పుట్టుబడి నేను రెడీనే ఉన్నా. ఇక్కడికి రాగానే పుట్టుబడి చేద్దామని నేను రెడీగా ఉన్నా. అది రెగ్యులర్ మార్కెట్ లేదు, దాంట్లో లిమిట్ మార్కెట్ ఉందన్నమాట. ఆ లిమిట్లో నేను నెంబరు సెట్ చేస్తుండగానే అది ఫాస్ట్ కిందికి వచ్చేసింది. ఇక్కడే రాగానే సెట్ చేసి కిందికి వస్తుంది, అది వస్తూనే ఉంది, ఆగట్లేదు. సరే ఆగటని చెప్పేసి వదిలేసిన. ఇంకా మళ్ళీ అక్కడ నా రికవర్ అయ్యే పైకి వస్తే, ఈ ప్రాంతం నుంచి పైకి వస్తే తీసుకుందాం, లేకపోలేదు లేదని వద్దనుకున్నా. కొంచెం అప్ సైడ్ వస్తే మళ్ళీ కిందికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ పుట్టుపోయి వేద్దామని ప్రిపేర్ అయినా, నెంబర్ వేసుకున్నా, అది మళ్ళీ కూడా కిందికి వచ్చేసింది. నీకు మార్కెట్ ఆర్డర్ ఉంటే ఆ రోజు మంచి ప్రాఫిట్ వచ్చేది. నాకు మార్కెట్ ఆర్డర్ లేకపోవడం వల్ల ఆ రోజు శుక్రవారం బయే చేయలేదు నేను. ఇక్కడి వరకు కూడా బై చేద్దాం ప్రయత్నం చేసిన. ఇది ఒక్కసారి పైకి వచ్చేసింది. ఇంత పైకి పోతే నేను తెలుసుంటే కాలన బై చేసేవాడిని. ఏది తెలియదు కదా ఫస్ట్ మనకి. సరే, అది కూడా ఆ రోజు మిస్ చేసుకున్నా. ఆ రోజు ఒక మ్యాక్సిమం ఒక 10,000 తీసేవాడిని. ఆ రోజు ట్రేడే చేయలేకపోయినా. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే సెన్సెక్స్లో ట్రేడ్ చేయడం కష్టం అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. కొంచెం ఇది రెగ్యులర్ మార్కెట్ ఆర్డర్ వస్తేనే దీంట్లో ట్రేడ్ చేయాలి, లేదంటే లేదు, లేదా ఎంతో ఫాస్ట్గా ఉండి చేయాలి అని నేను ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ డే 1,000 లాస్, సెకండ్ డే 1,000 లాస్, 1st జనవరి. నెక్స్ట్ డే 20,000 ప్రాఫిట్. ఓకే, బుధవారం 5,000 లాసు. నెక్స్ట్ గురువారము 3,000 ప్రాఫిట్. 3,000 ప్రాఫిట్, టోటల్ 23,000 ప్రాఫిట్, 6,000 లాసు. బ్రోకర్కు ఒక 1,000 రూపాయలు తీసిన. టోటల్గా ఈ వారం 16,000 ప్రాఫిట్. 16,000 చిన్నగా ఈ వారం సంపాదించుకుందాం. ఓకే, నెక్స్ట్ వీక్ జాగ్రత్త చేసుకుంటే బెటర్గా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.